హాయ్ ఫ్రెండ్స్, మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది. లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. సీన్ టు సీన్ చూసుకుంటే ఆ ఫన్ ఎలిమెంట్స్ కానీ మెగాస్టార్ చిరంజీవి గారి టైమింగ్తో అలా వెళ్ళిపోతుంది. కానీ స్టోరీగా చూస్తాం, లాజిక్స్ వెతుకుతాం అంటే ఈ మూవీ కొంచెం కష్టమే. వెంకీ గారి రోల్ కూడా సెకండ్ హాఫ్లో ఉంటుంది అనమాట. ఒక 40 to 50 minutes కేమియో కూడా ఈ స్టోరీకి అవసరం లేదు, ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు డ్రాగ్ చేసినట్టు బోరింగ్గా ప్రెడిక్టబుల్గా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనుకుంటాం, అలాగే జరుగుతూ ఉంటుంది. స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. వైఫ్తో డైవర్స్ అయ్యాక మళ్ళీ తన మావయ్యకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెళ్ళిన రా ఏజెంట్ అయిన శివశంకర్ వరప్రసాద్ గారు మళ్ళీ వైఫ్తో కలిశారా లేదా, వాళ్ళ మావయ్యకు ఉన్న థ్రెట్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా అక్కడక్కడ ఎమోషనల్ గా చిరంజీవి గారి టైమింగ్ తో అలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. కొన్ని హై ఇచ్చే సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. బ్లాక్ కూడా బాగుంటుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కానీ లవ్ స్టోరీ కానీ డీసెంట్ గా ఉంటాయి. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు వస్తూ ఉంటాయి. సాంగ్స్ కూడా చూడడానికి అలాగే సాంగ్స్ కూడా వినడానికి కూడా బాగున్నాయి. కొన్ని చోట్ల సీరియస్ గా ఉండే ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కూడా క్యాజువల్ గా చూపించారు. వెంకీ గారి స్టోరీ కూడా ఏదో ఫోర్స్డ్ గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయినా ఓవరాల్ గా మెగాస్టార్ గారి కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ చాలా వరకు నచ్చుతుంది. కానీ నార్మల్ గా యాక్షన్ బ్లాక్స్ చూస్తాం, ఏదో లాజిక్స్ వెతుకుతాం అంటే కొంచెం కష్టమే. నాకైతే ఈ మూవీ 1 time వాచబుల్ అనిపించింది. మన శంకర్ వరప్రసాద్ గారికి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.